Yeah, this is మెల్బర్న్ మామా సేట్లకే హైదరాబాదీ అంటారు. బోలో చెప్పుర్రి. how you see the creators economy. వాడితో కలిసి నవ్వుతున్నారా వాడిని చూసి నవ్వుతున్నారా అనే సంగతి తెలియకుండా ఓరగొట్టట్లా జనాలకి అవన్నీ చూసి ఇక్కడ ఉన్నారంతా. ఇన్ఫ్లుయెన్సర్స్ ని కూడా సినిమా ఇండస్ట్రీ గ్లోరిఫై చేస్తుంది అనుకో. చాలా చేస్తున్నారు. క్రింజ్ కంటెంట్కి అదే 100K వ్యూస్ వస్తాయి, వాడేదో జీవిత సత్యం చెప్పినా అదే వస్తాయి. ఎంత సోది క్వశ్చన్. నాకే ఇంకా ఫన్గా రాయాలి. మీరంతా లిమిటేషన్స్లో ఉన్నారు. అంటే వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్డ్? గుర్తులేదు నాకు. వావ్ వావేంటి మొన్న outdoor places where people can kick out or something. మేఘాలయలోనా ఎవ్రీ వాటర్ ఫాల్ నాన్న. ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో లేదో మనకి ఎలా తెలుస్తుంది? తెలియదు. నా మీద నాకేనా Second part even. వచ్చి నన్ను నమ్మండి సార్ అంటాం కంటే ఇది చూడండి సార్ అంటాం ఈజీ. మౌలిలో మ్యాజిక్ ఉంటుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఏంటో Babai, love దొరికిందా? అసలు గుర్తులేదు, గుర్తుపెట్టుకోవాల్సిన ఇంట్రెస్ట్ లేదు నాకు అసలు. మొత్తం అంతా సర్వనాశనం. నువ్వు సిగ్గుపడుతున్నావంటే ఎస్. Play a fun game. విచ్ కైండ్ ఆఫ్ కాంటెంట్ నాన్న? నువ్వెప్పుడు మేఘాలయ వెళ్ళి వాటర్ ఫాల్లో డ్యాన్సులు వేసావు అలాగా? మరి బాగుంది. ఇంట్లో లేకపోతే నేను రాసుకోవాలి. నాకు పెన్ని అయితే మౌలిలో ఒక పాన్ ఇండియా స్టార్ ఉంది. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు మా బ్యాచ్. అంతా కింది స్థాయి బ్యాచ్. నమస్తే నవదీప్ అన్న, వెల్కమ్ టు మెల్బర్న్ మామా క్రియేటివ్స్. థ్యాంక్ యూ. యా, దిస్ ఇస్ మెల్బర్న్ మామా సేట్లకే హైదరాబాదీ అంటారు. బోలో చెప్పుర్రి. సో యా, సో we'll start mentor. You have seen the creative space. So ఇంట్రెస్టింగ్ ఉంది, బాగుంది. ఐ థింక్ ఇట్స్ వి నీడ్ మోర్ ప్లాట్ఫామ్స్ లైక్ దిస్ క్రియేటర్స్కి అండ్ నువ్వు అన్నట్టుగా బ్రాండ్స్కి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. and apart from that, the creative space is inspired by you. అప్పుడు నేను ఏమనుకున్నాను, ఇట్స్ వెరీ, దిస్ ఐడియా ఇస్ వెరీ న్యూ టు ది ఇండస్ట్రీ. అంటే జనాలకి అడాప్ట్ చేసుకునే ఏమంటారు చేసుకోవడానికి కూడా ఇట్స్ వెరీ న్యూ. లైక్ హౌ ఆరెంజ్ కేమ్ దట్ ఇయర్ ahead of its time అంటారు. exactly. How it all started and what made you to start come up with the creative space? It was a combination of ideas. First we thought we'll do like co-working space for creators, and then మా spaceలో we had all kinds of studio facilities. But మన కోవిడ్ తర్వాత ద స్పేస్ ఐడియా షిఫ్టెడ్ టు, అంటే ఇంతకుముందు కూడా ఉంది బేసికలీ ఒక 24 క్రాఫ్ట్స్లో ఒక సెల్ఫ్ లర్న్ పీపుల్కి ఒక ప్లాట్ఫామ్ లాగా ఒక కొలాబరేటివ్ స్పేస్ లాగా పెడదామని స్టార్ట్ చేసింది. మనకున్న లిమిటేషన్స్తో ఫస్ట్ వీ థాట్ ఓకే విల్ బిగిన్ విత్ రైటర్స్, అండ్ దెన్ అట్ అవర్ పీక్ వీ వర్ వర్కింగ్ విత్ అబౌట్ 40-45 రైటర్స్. రైట్ నౌ వీఆర్ వర్కింగ్ విత్ ఐ థింక్ అరౌండ్ 20 రైటర్స్. సో ఆల్మోస్ట్ ఆల్ మేజర్ ఓటీటీస్కి మేజర్ ప్రొడక్షన్ ప్లాట్ఫామ్స్కి కూడా మన వాళ్ళు పనిచేశారు ఆల్రెడీ. అండ్ మేము అంటే పోస్ట్ కోవిడ్ అదంతా మేము స్టార్ట్ చేసిన దాంట్లో లవ్ మోలీ ఈజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ వీ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్. అండ్ ఆల్సో ఏవమ్ ఇప్పుడు చాందిని చౌదరితో చేస్తున్నాం కదా. సో దట్స్ అవర్ సెకండ్. వీఆర్ టేకింగ్ ఇట్ స్లో వన్ బై వన్. And what are the challenges you faced during creative space? ఫస్ట్లో నవదీప్ ఏదో సినిమా ఆఫీస్ పెట్టాడు, అల్లు అర్జున్ ఓపెన్ చేశాడు. అక్కడికి వెళ్ళి మనం కథలు చెప్తే మనల్ని పెట్టి సినిమాలు తీసేస్తారని వచ్చారు చాలామంది. వీ మెట్ అబౌట్ 6,000 పీపుల్ ఆల్మోస్ట్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ లైక్ 6 to 8 months. సో వీ హ్యాడ్ టు ఫిల్టర్ దెమ్ అవుట్, అండ్ దెన్ దాన్ని అసలు ఏంటి మ్యాటర్ ఇదంతా అని అర్థం చేయించుకోవడానికి చాలా టైం పట్టింది. బట్ వీ పుల్ త్రూ. So in terms of what you call, in terms of collaborative nature, for example, collaborative nature in Telugu film industry ఎలా ఉంది? ఇప్పుడు మీకు కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి it's happening. What about someone like, for example, me, who want to get into industry and all, how this collaborative nature is in Telugu? అంటే in the beginning I think for an outsider you have to prove yourself first. It could be the showcase of talent in a short form or a short video content also. But అంటే ఇప్పుడు ఏమైపోద్దంటే ఒక 500 మంది ఇప్పుడు సరే నా దగ్గర ఒక ఛాన్స్ ఉంది అంటే 500 మంది నా దగ్గర టాలెంట్ ఉందని వస్తారు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో లేదో మనకి ఎలా తెలుస్తుంది? తెలియదు. ప్రతి వాడు నమ్మకంగా ఉంటాడు, మీకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ నేను ప్రూవ్ చేస్తాను అంటాడు. హౌ విల్ ఎనీ వన్ టేక్ 500 ఛాన్సెస్? సో ఐ గెస్ ద ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ ఈజ్ యూ నీడ్ టు ప్రూవ్ what the talent is in you. It could be anything, but there should be an easy way to showcase your talent so people will believe in you. వచ్చి నన్ను నమ్మండి సార్ అంటాం కంటే ఇది చూడండి సార్ అంటాం ఈజీ. సో ఐ థింక్ that is your answer. And when you gave an interview said kind of depression you went through during lockdown, అక్కడ నుంచి ఎప్పుడు జనాలు ఉండాలి నా పక్కన అనే మైండ్ సెట్ నుంచి ఐ వాంట్ దిస్ లోన్లీనెస్, ఐ వాంట్ మై స్పేస్ అనే ట్రాన్స్ఫర్మేషన్ అయిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఐఎమ్ క్యూరియస్, అంటే అంత డీటెయిల్గా మాట్లాడలేదు అనిపించింది దాంట్లో. సో వీఆర్ ఆల్ క్రీచర్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఆఫ్ హ్యాబిట్స్. సో మన చిన్నప్పుడు వాట్ హ్యాస్ బీన్ టోల్డ్ టు అస్ అండ్ వాట్ వీ థాట్ వీ ఆర్, our personalities are not really our personalities, but they are a cumulative
రిజల్ట్ ఆఫ్ ద ప్యాటర్న్స్ దట్ వీఆర్ అనే సంగతి తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది నాకు. సో అంటే మనకి ఐ వుడెంట్ సే దే డిడ్ంట్ టెల్ us the right things, but they told us what they knew. ఎలా ఆలోచించాలి లేదా అసలు మన కోర్ ఏంటో తెలుసుకొని మనం వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ వీఆర్ అనేది చెప్పలేదని నా అభిప్రాయం. ఐ వాజ్ ఎన్ ఇండిపెండెంట్ ఎర్నింగ్ మెంబర్ బై వెన్ ఐ వాజ్ 18. సో అప్పుడు తర్వాత ఐ వాజ్ లైక్ ఓకే దిస్ ఈజ్ వాట్ ఐ నీడ్ ఆర్ దిస్ ఈజ్ వాట్ ఐ యామ్ అనే ఒక ప్యాటర్న్లో పడిపోయి దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ దెన్ ఐ డిడ్ మెనీ ఫిల్మ్స్ అండ్ దెన్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ వన్ సక్సెస్ అండ్ ఇట్ వుడెంట్ కమ్ ఆర్ ఇట్ వుడ్ ఆల్మోస్ట్ కమ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఇవన్నీ కలిపి ఐ డిడ్ంట్ సమ్వేర్ ఐ లాస్ట్ keeping track of what I really wanted or what my personality was. So I became a very hardcore ఆ ప్యాటర్న్స్తో ఓకే నేను ఇంతే లేదా నాకు ఇది కావాలి అని వెళ్తూ అందరికీ ఇలాగే లాక్డౌన్లో బ్రేక్ పడ్డాక రే బాబాయ్ ఒకసారి కూర్చొని ఆలోచించి అసలు నీకు ఏం కావాలి నువ్వేంటి అని ఆలోచించిన తర్వాత అప్పుడు అర్థమైందనమాట ఓహో మనం అనుకుంటున్నాయన్నీ ఇట్స్ నాట్ రియలీ కూర్చొని ఆలోచించి అర్థమైంది కాదు, ఇట్స్ జస్ట్ రిజల్ట్ ఆఫ్ ది ప్యాటర్న్ అని అర్థమైంది. సో దెన్ ఐ సాట్ బ్యాక్ టుక్ అ పాజ్ అండ్ దెన్ kind of analyzed myself and చెప్పాలి and a lot of other things I knew about myself came forward. That dilute, see for example the concept of creator, the concept of influencers అనే దాన్ని డైల్యూట్ చేస్తున్నారు because we are generalizing a lot of people under one category and saying the so called influencers. Yeah. So ఇప్పుడు మన ఇండస్ట్రీ కూడా for example if you know Mowgli Talks, he does an amazing own content like original content. So ఇప్పుడు the more we generalize things, ఇండస్ట్రీ ఒక టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ని గ్లోరిఫై చేసిన కొద్దీ ఇట్ మైట్ షార్టర్ సమ్వన్స్ కాన్ఫిడెన్స్. వాట్ థింగ్స్ అంటే మనం ఎంత చేసినా వ్యూస్ వస్తలేవురా ఏం చేసినా అవుతున్నప్పుడు ఇండస్ట్రీ కొన్నిసార్లు అన్ఫేర్గా ఉన్నాయి వ్యూస్, అది కరెక్టే అది. సో జస్ట్ హోల్డ్ ఆన్ టు యువర్ కోర్ బిలీఫ్ అండ్ బీ కన్సిస్టెంట్. హౌ యూ సీ ద క్రియేటర్స్ ఎకానమీ? ఇట్స్ ద ప్లాట్ఫామ్ ఇస్ వైడ్ ఓపెన్. ఐ వుడ్ సే the way a product is being taken to public, in the munpu used to be only like mainstream ads or something, but right now that is diversified into many things kada. I think and these people, young kids are like coming up with very different interesting ideas. I think it's booming now, but we need to understand, I mean if you have to ask me ante em cheptaru veelaki ante influencers or veelaki, we need to I think understand, okay, before we call ourselves an influencer, I think we need to answer the question, what are we influencing? ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం మనం అంటే there is a lot of content online and then people are వాడితో కలిసి నవ్వుతున్నారా వాడిని చూసి నవ్వుతున్నారా అనే సంగతి తెలియకుండా కూడా people are like constantly bombarding people with content. లైక్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా సినిమా ఇండస్ట్రీ గ్లోరిఫై చేస్తుంది చాలా చేస్తున్నారు, చాలా ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు. సో అది ఎంటర్టైన్మెంట్గా వాడుతున్నారు కొంతమంది కొన్ని క్రింజ్ అంటారు కదా, అవి కూడా జరుగుతున్నాయి. సో మనం ఏ బ్రాకెట్లో ఉందాం అనుకుంటున్నాం అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. బికాస్ క్రింజ్ కంటెంట్కి అదే 100K వ్యూస్ వస్తాయి, వాడు ఏదో జీవిత సత్యం చెప్పినా అదే వస్తాయి. కానీ వాడికి తెలియాలి వాడు ఏ ప్యాటర్న్లో, వాడు ఎందులో ఏ కేటగిరీలో ఉన్నాడని వాడు తెలుసుకోవాలి. సో రౌండ్ నేమ్ వచ్చేసి గెస్ క్యారెక్టర్ నేమ్స్ ఆఫ్ నవదీప్ మూవీస్ అనమాట. మీరు రోల్ చేసిన ప్లే ఏమంటారు నా మీద నాకేనా గుర్తులేదు. మీరు గెస్ చేయకపోతే ఇట్స్ చిరు లైక్స్ లాగా దీప్ లిక్స్, నవదీప్ లీక్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క లవ్ మౌలి మూవీ గురించి ఒక్కొక్క లీక్ ఇచ్చేసారు. నేను ఇచ్చారు. ఫస్ట్ మూవీ వచ్చేసి ఓ మై ఫ్రెండ్. గుర్తులేదు నాకు. క్లూ చెప్పు. పొద్దున ఉదయిస్తున్న సూర్యుడు కూడా చాలా బాగుంటాడు. తెలీదా చెప్పు. ఉదయ్ ఓకే. సో ఇప్పుడు ఒక లీక్ ఉదయించిన సూర్యుడిని అడిగే క్లోజ్ పెట్టండి అమ్మా. లీక్ ఇవ్వాలా? లీక్ ఇచ్చారు. మౌళిలో మ్యాజిక్ ఉంటుంది. లీక్ తెలియదు కదా మీకు, అది తెలియదు. మీ ట్రైలర్ చూసారు కాబట్టి ఇందా తెలుసు, సినిమా బయట తెలియదు కదా. పంచమలగ్నమకే పంచ అంతే మరి నాకేనా నువ్వు. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ సీతాకోకచిలుక. అసలు గుర్తులేదు, గుర్తుపెట్టుకోవాల్సిన ఇంట్రెస్ట్ లేదు నాకు అసలు. మొత్తం అంతా సర్వనాశనం. సో సరే రీసెంట్గా వచ్చినాం ఈగల్లో జై. వావేంటి మొన్న బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అండ్ మొదటి సినిమా మళ్ళీ క్లోజ్ పెట్టు. అది పర్లేదు బాగానే ఉంటుంది. లీకా? లీక్ మౌళిలో ఒక పాన్ ఇండియా స్టార్ ఉన్నాడు, అదే లీక్.
నచ్చలేదా? మాకు ఆల్రెడీ తెలుసు అది గ్లిమ్స్ రాగానే. గ్లిమ్స్లో ఎక్కడ ఉంది? ఏం లేదు కదా. మీరే అవుతారు కదా ఇప్పుడు వస్తాను. వేసేసాడు. ఏం చెప్పాడురా మామ? ఇది ఎక్కడ చెప్పలేదు కదా. ఎక్కడ చెప్పు? లీక్ షోలో కూడా చెప్పలేదు. ఎక్కడ చెప్పు? లీక్ సాయంత్రం పెట్టబోతున్నా, అందుకే చెప్తున్నా. ఓకే, అందుకే ముందే చెప్పేసి. ఫస్ట్ మాకే వచ్చింది. ఫస్ట్ లీక్ మీ. నెక్స్ట్ బాద్షా, ఫైనల్ బాద్షా. ఇప్పుడు మాకు మంచి లీక్ కావాలి. లాస్ట్ లీక్ నిజం. నా లైఫ్ గురించి కూడా చెప్పమంది కదా. చెప్పండి. నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే అంటే expecting that kind of content. విచ్ కైండ్ ఆఫ్ కాంటెంట్ నాన్న? ఇప్పుడు ఏంటి లీక్ కావాలా నీకు? ఎస్ ఆర్ నో చెప్తా పో, నువ్వే అడుగు. లీక్ అంటే ఏం చెప్పదు. Just give us a leak from your real life something. ఇట్లా నన్ను అడిగితే ఏముంటుంది? మీరేమన్నా అడిగితే దానికి ఎస్ ఆర్ నో అని. ఎంత సోది క్వశ్చన్. నాకే పెళ్ళికే చిరాకు వస్తుంది నా పెళ్ళి. So on the basis of Love Molly, it is a very realistic approach of loving someone, I thought, because typical Telugu movie ఎట్లా ఉంటది, డీసెంట్ గా పద్ధతిగా హాయ్ హలో షేక్ హ్యాండ్ ఆఫ్ కిస్. బోర్ కొట్టట్లా జనాలకి అవన్నీ చూసి? ఎక్కడ ఉన్నారు అంతా? ఇది ఎలా ఫీల్ అయ్యావు నువ్వు ట్రైలర్ చూసా చెప్పు? Crazy. It was like ఇప్పుడున్న జనరేషన్ కి what we really do, those things, those scenes should be like shown to the people. How affection is being shown to your ఇప్పుడు loved మీ ones. పేరెంట్స్ అది చూసాక ఈ రియలీ డూ అనేది అంతా ఎప్పుడు చేశారు మాట్లాడతారు. నీకు లీక్ నిన్ను. I don't really mind that because love is a universal thing. Correct. We shouldn't be ashamed of talking about it with Well, parents also. I కరెక్ట్. లవ్ గురించి అంటలేదు నేను, మిగతా ఐటమ్స్ గురించి. నువ్వెప్పుడు మేఘాలయ వెళ్ళి వాటర్ ఫాల్లో డాన్సులు వేసావు అలాగా అని అడుగుతారేమో పేరెంట్స్ అంటున్నా. చెప్పు. అవన్నీ చేయాలంటే అక్కడికి వెళ్ళాలండి. 100% అక్కడికి వెళ్ళాలా ఏంటి అంటే? Typically outdoor places where people can make out or something. మేఘాలయలోనా ఎవ్రీ వాటర్ ఫాల్ నాన్న. సో ఫస్ట్ షెడ్యూల్ మేము వెళ్ళినప్పుడు నోబడీ వాస్ దేర్, వీ వర్ ద ఓన్లీ పీపుల్. సో అలా నెక్స్ట్ లాక్డౌన్ ఏమన్నా వస్తే నీకు అడిగిన క్వశ్చన్కి ఆల్ వాటర్ ఫాల్స్ ఫుల్ ఎంటైర్ డిస్ట్రిక్ట్. Ask your favorite question. నాకు ఫేవరెట్ క్వశ్చన్ నేను నీకు తెలుసా? ఏంటో. బాబాయ్ లవ్ దొరికిందా? బాబాయ్ లవ్ దొరికింది. దొరకలేదమ్మా, ఎత్తుకుతున్నా. ఎతకట్లేదు కూడా. దొరికినప్పుడు దొరుకుతుందని నాకు తెలుసు. దొరకలేదా? దొరికినాయి, వదిలేసుకున్నాం. దొరికినట్టే దొరికి చాడేం కాదు. ఎత్తుకుతున్నా. ఎతికితే దొరకదు నాన్న, అదే ప్రాబ్లం. అసలు ఎతకూడదు, వేచి ఉండాలి కాదు, వెల్కమింగ్గా ఉండాలి. సెకండ్ పార్ట్ ఏదైనా తెలియదు నాన్న ప్రస్తుతానికి. అంటే చేస్తే దీన్ని ప్రీక్వెల్ చేయాలి. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ అన్ఆన్సర్డ్ ఉంటాయి దీంట్లో. అంటే వీడు ఎలా ఉన్నాడని, వీడు హౌ హీ గాట్ దేర్ ఇన్ ద ఫస్ట్ షాట్ దగ్గర నుంచి దీని తర్వాత ఏం జరిగింది కంటే దీని ముందు ఏం జరిగింది అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇఫ్ వీ ఎవర్ మేక్ స్పిన్ ఆఫ్ దిస్ లవ్ మోలీ, ఇట్ విల్ బి ఎ ప్రీక్వెల్. ఎందుకంటే దాని ముందు చాలా కథ ఎక్కువ చెప్పలేదు. కాకపోతే మా డైరెక్టర్ రాసిన కథ వీడు ఊంబ్లో ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుంది. ఊంబ్లో షార్ట్తో స్టార్ట్ అవుతుంది. అసలు అదొక నవల్, అదొక పెద్ద పుస్తకం, అది చాలా పెద్ద కథ. సో ఇఫ్ వీ డూ దిస్, ఇఫ్ వీ ఎక్స్టెండ్ దిస్, ఇట్ విల్ బి ఏ ప్రీక్వెల్. 2019 అండ్ ఆ టైంలో వి రైట్ స్టోరీ డైరెక్టర్ అప్రోచ్ అయినప్పుడు అప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్కి లాట్ ఆఫ్ కాంటెంపరీ థింగ్స్ ఇంక్లూడ్ చేస్తాం బేస్డ్ ఆన్ ఆ పర్టికులర్ టైంలో. బట్ ఇప్పుడు 2024లో రిలీజ్ అవుతుంది కదా, లైక్ యూ సీ ద గ్రాఫ్ రైట్. అప్పుడు నచ్చింది ఇప్పుడు మీకు అట్లేం లేదు అసలు. ఈ కథకి ఇట్స్ టైంకి సంబంధం లేదు. ఇట్స్ ఇప్పుడు లవ్ స్టోరీస్ అనేవి ఎటర్నల్. రిలేషన్షిప్ బిహేవియర్స్ ఆర్ హ్యూమన్ టెండెన్సీస్ ఆర్ ఆల్వేస్ ద సేమ్. 1800స్లో అయినా 2000స్లో అయినా ద సబ్కాన్షియస్ హ్యూమన్ యానిమల్ ఇన్స్టింక్టిక్ బిహేవియర్స్ ఆర్ ద సేమ్. సో ఐ డోంట్ థింక్ దిస్ హ్యాస్ అంటే సంవత్సరం కొద్ది మారేదేం కాదు ఇది ఈ కథ. 100%. ఐ హ్యావ్ ఆల్రెడీ, అంటే ఇప్పుడు ఈ సినిమాకి రిజల్ట్ ఆల్రెడీ నాకు వచ్చేసింది. నా హెడ్లో, నా బ్రెయిన్లో, నా సోల్కి తెలిసిపోయింది మేము ఏం చేసామని. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ది ఎఫెక్ట్ దట్ ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ ఆన్ యూ గైస్. పేలిపోతాం. ఎస్, తొందరగా చేయండి. ర్యాపిడ్ పేర్లు చెప్పి ఇవన్నీ చేయాలా? ఓకే, రెడీ. అర్థమైపోయింది, రెడీ. So first one is Rana. Hard worker. Yes. Cool. Teju. అదే తేజస్వి మేడం. Yes. Bit crazy. Co-worker. That's great. Bunny. Allu Arjun. అందులో ఉండదు నాకు తెలుసు. ది బాస్. The boss. Crazy. Ram Charan.
cannot use it. మరి బాగుంది. ఇంట్లో లేకపోతే నేను రాసుకోవాలి, నాకు పెన్ని అయితే. Kajal. Oh, ఇంకా ఫన్గా రాయాలి, మీరంతా లిమిటేషన్స్లో ఉన్నారు. Okay, fine. Let's just complete Okay, that with your own names then. ఫ్యూచర్ సీఈఓనా? ఎవరు లేరే, అంత మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు మా బ్యాచ్. అంత కింది స్థాయి బ్యాచ్. ఆల్వేస్ లేట్ ఎవరు? Please, we చందు. want that name. చందు లేట్, కానీ షూటింగ్కి కాదు పాపం, మా ఇంటికి Oh, ఒక ప్లాన్ వేసి బయటికి రమ్మంటే వస్తున్నా అని గిల్మా చేసేస్తా లాస్ట్లో. okay. కాఫీ గాయ్. Are you not a coffee guy? Coffee guy. I am the coffee guy. Yes, it's Navdeep. Yes, I like my coffee. And future CEO, please give it to Ethan. yourself. Wow. Oh, wow. All the best to Melbourne Mama. So I'll see you guys again. Keep creating and let me know if there is anything I can help you with. Sure. All the best. All the best. All the best. To